తూర్పుగోదావరి జిల్లా ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. క్వారీ బూడిద లోడుతో వెళ్తున్న లారీ గండేపల్లి వద్ద బోల్తా పడింది. ప్రమాదంలో 16 మంది చనిపోయారు. 18 మంది రాజమండ్రి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. 2 ఆచూకీ ఇంకా లభించలేదు. తూర్పుగోదావరి జిల్లా కత్తిపూడి, ప్రత్తిపాడు ప్రాంతాలకు చెందిన కూలీలు పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడిలో జామాయిల్ తోటల్లో పనుల నిమిత్తం వెళ్లారు. వీరిలో 35 మంది తిరుగు ప్రయాణంలో ఏలూరు బైపాస్ వద్ద లారీ ఎక్కారు. గండేపల్లి మండలం మురారి గ్రామ శివారుకు వచ్చేసరికి ఆ లారీ బోల్తా పడింది. దీంతో వారంతా క్వారీ బూడిద కింద చిక్కుకొని ఊపిరాడక మృత్యువాత పడ్డారు. గండేపల్లి ప్రమాద బాధితులను మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి పరామర్శించారు. ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని వారికి హామీ ఇచ్చారు. డ్రైవింగ్ చేయడము, ఈ రోడ్డు ప్రమాదాల పట్ల అవగాహన లేకపోవడం వల్ల ఇవన్నీ జరుగుతాయని చెప్పి ప్రభుత్వం గుర్తించింది. కాబట్టి భారీ ఎత్తున ఎక్కడ గ్రామ సభ జరిగినా, ఎక్కడ మీటింగ్లు జరిగినా ఈ రోడ్డు ప్రమాదాల గురించి మాట్లాడాలా, దీని గురించి అవగాహన కలిగించాలి, పాఠ్యాంశాలకు దీన్ని చేయాలి. తప్పనిసరిగా లైసెన్సులు ఉంటే తప్ప వేరే వాళ్ళు ప్రయాణం చేయకూడదు. ఎందుకంటే తెల్లారుజామున డ్రైవర్లు ఈ క్లీనర్లకు ఇస్తూ ఉంటారు జనరల్గా. ఇవన్నీ తప్పు. దీనివల్ల విలువైన ప్రాణాలు పోతున్నాయి. కాబట్టి ఏ విధంగా చేస్తే ఈ ప్రాణాలు కాపాడొచ్చో అటువంటి అన్ని చర్యలు కూడా ఈ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి సందర్భం గుర్తు చేస్తూ, అదేవిధంగా మృతికి చెందిన కుటుంబాలకు, ఆ కుటుంబ సభ్యులందరికీ ఆ శోకాన్ని తట్టుకునే ధైర్యాన్ని, స్థైర్యాన్ని ఆ భగవంతుడు ఇవ్వాలని. ఎందుకంటే చిన్న పిల్లలు చూశాను, చిన్న బాబు 7వ తరగతి చదువుతుంది, ఇంకో అమ్మాయి 6వ క్లాస్ జరుగుతుంది. నిజంగా హృదయం కలిసిపడుతుంది, బాధపడుతుంది. అకారణంగా నిష్కారణంగా ఈ ప్రాణాలు పోవడం అంటే చాలా చాలా బాధాకరం. అందరూ పేదవాళ్ళు, మధ్య వయస్కులు, ఆ కుటుంబాల్లో భుజస్కంధాల మీద మోయవలసిన బాధ్యత ఉన్న వాళ్ళు చనిపోవడం మాత్రం చాలా బాధాకరము. దీన్ని ఎవ్వరు వర్ణించలేరు. ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మరొకసారి అందరికీ గుర్తు చేస్తున్నాం. అందరము కూడా ఇది ఒక సామాజిక బాధ్యతగా భావించి అందరం అధికారులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ, మీరు పాత్రికేయులు ప్రతి ఒక్కరు కూడా ఈ రోడ్డు ప్రమాదాల పట్ల తగిన జాగ్రత్త వహించేటట్లు, ఒక అవగాహన కార్యక్రమాలు రూపొందించేటట్లు, ప్రజల్లోకి ఇది బాగా లోతుగా పోయేటట్లు చేయాలి. కారణం ఏమంటే పోయిన ప్రాణాలు తిరిగి రావు. చాలా అన్యాయమైన విషయం ఇది. మా రాష్ట్ర మంత్రివర్గం అంతా తీవ్రంగా సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నాం.